నమస్కారములు. అందరూ ఎట్టుండ్రు? బాగుండ్రా? మేము కూడా చాలా బాగుండాం. మీరందరూ కూడా ಬಾಗುಂಡಾలని ಮನಸ್ಫೂರ್ತಿగా ಕೋರ್ಕೊಂಡುಂಡ. ಕನ್ನಡಿಗರಿಗೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಮ್ಮ ಚಾನಲ್ ನೋಡಿ ನಮಗೆ ಪ್ರೋತ್ಸಾಹ ಮಾಡುವಂತ ಕನ್ನಡಿಗರಿಗೆಲ್ಲರಿಗೂ ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ನಮಸ್ಕಾರ ಮಾಡುತ್ತಿದ್ದೇವೆ. ನಮ್ಮ ಚಾನಲ್ ನೋಡಿ ನಾವು ಇವತ್ತು ಚಿಕನ್ ಲಿವರ್ ಫ್ರೈ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ನಮ್ಮಮ್ಮ ತೆಲುಗು ಮಂದಿ ಹ್ಯಾಂಗ್ ಮಾಡ್ತಾರಂತ ನೋಡಿ ಸ್ವಲ್ಪ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲೂ ಮಾಡಿಕೊಂಡು ತಿನ್ನಿ. ತೆಲುಗು ಮಂದಿ ಮಾಡೋ టేస్ట్ ನೀವು ನೋಡಬೇಕಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ. ఇప్పుడే చికెన్ షాప్కి వెళ్ళి నేను కట్ చేసినటువంటి చికెన్ లివర్ తీసుకున్నానండి. చాలా ఫ్రెష్గా ఉంది చూడండి. 1 కిలోకి తక్కువ ఉంటుందండి. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని బాగా క్లీన్ చేసుకొని ఈ చికెన్ ఎలా రెడీ చేయాలనో మీకు చూపిస్తానండి. తప్పక చూడండి. చూడండి, ఇంత పీసులు కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కొవ్వు వేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే వద్దండి. నేనైతే వేస్తున్నాను, చాలా టేస్ట్గా ఉంటుందండి. చిన్న పీసులు కట్ చేసుకోవాలండి. దీన్ని నేనైతే శుభ్రంగా కడుక్కొని మీకు ఎలా రెడీ చేయాలనో చూపిస్తానండి. పోయి ఇట్లా పోయి ఫస్ట్ కొద్దిగా మీన పడతాయి. చాలు, ఇంకా చాలు. బాగా ఒక 2 సార్లు కడుక్కోవాలండి. ఇంట్లో ఏముందో మొత్తం క్లీన్ అవుతుందండి. క్లీన్గా కడుక్కున్నాను. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై ఎలా రెడీ చేయాలనో లివర్ది మీకు చూపిస్తాను. అడబెట్టి గ్యాస్ పైన పెట్టి ఇవన్నీ కట్ చేయాలి. ఈరోజు నేనేం కట్ చేయను, అన్నీ నువ్వే చేసుకో. లాస్ట్ టైం కట్ చేసి చన్నీ చేస్తే అన్నీ నువ్వే చెప్తుండవు అన్నావా. ఈరోజు అందుకే నువ్వే కట్ చేసుకొని నువ్వే చేయి. నేను అస్సలు ఏలు కూడా పెట్టండి. ఒక వేస్ట్ ఏదన్నా తీస్తాలే నువ్వు కట్ చేసి. చూడండి, ఉల్లిగడ్డలు నేనైతే 2 వేసుకుంటున్నాను. ఎందుకంటే కొద్దిగా గ్రేవీ కూడా వస్తుంది కాబట్టి 2 ఉల్లిగడ్డలు వేసుకుంటున్నానండి. నేనైతే 2 ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. ఒకటైతే ఉప్పుతో ఉడకబెట్టడానికి, ఒకటి తర్వాత తాలింపు వేసేటప్పుడు 1 ఉల్లిగడ్డ తీసుకుంటానండి. దీంట్లో ఏం లేదండి, ఉల్లిగడ్డ చూడండి, 2 కరివేపాకు రెమ్మలు, ఒక 5 పచ్చిమిరకాయలు వేసుకోవాలండి ఉడకబెట్టేటప్పుడు. ఇవి కొద్దిగా శుభ్రంగా క్లీన్ చేసుకొని వేసుకోవాలండి.
ఓ ఫాస్ట్లో ఉండవు శుభ్ర. తొందర తొందర చేయాలి, టైం అవుద్ది కదా. నూనె ఇట్లా ఇచ్చానా? ఆయిల్ స్పూను. తగినంత పసుపు వేసుకుంటున్నానండి. కొద్దిగా నేనైతే శనగ నూనె వేస్తున్నానండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఉప్పు అండి తగినంత వేసుకోవాలి. ఒకవేళ తక్కువైతే తర్వాత అయినా ఫ్రై చేసి ఉండేటప్పుడు వేసుకోవచ్చండి. దీంట్లో వాటర్ ఉంటాయి కాబట్టి ఎటువంటి వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. చాలా వాటర్ ఊరుతాయి దీంట్లో. చూడండి, స్టవ్ ఉంచుకొని ఇది బాగా ఒక 4 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. ఇంతకు వీడియోలో నటిస్తుంటది, ఏమి ఎరగని నంగ టైపు. ఎవరు, నేనా? నువ్వే. మీ హుబ్లీ వాళ్ళు చాలా ఫాస్ట్ ఉంటారు, మా ఆంధ్ర వాళ్ళు అంతా హుషారు ఉంటారు కదా. నిజమే, ఇది ఎవరన్నా ఇన్నా నిజమని నమ్ముతారు. మరి అంతే, మరి మీరు అన్ని లాంగ్వేజ్లు అన్ని భాషలు మాట్లాడేటోళ్ళు. మీకు ఏం రాదు పాపం. నేనైతేనండి తాలింపుకి ఏమేమి కావాలో కట్ చేసి పెట్టుకుంటున్నాను. మీకు చెప్పాను కదా, ఒక తాలింపుకు ఒక ఉల్లిగడ్డ, తర్వాత ఒక 5 టమాటాలు తీసుకున్నానండి. చూడండి, తాలింపు కట్ చేసుకుంటున్నాను. ఏం లేదండి, చాలా సింపుల్గా వండుకోవచ్చు. ఇది లివర్ ఫ్రై, ఎవరైనా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కానీ, ఇంట్లో ఉన్న లేడీస్ కానీ, ఒంటరిగా ఉన్న వాళ్ళు కూడా చాలా సులభంగా చేసుకొని ఒక 2 రోజుల వరకు కూడా చెడిపోదండి. ఇది చాలా బాగుంటుంది. మా ఛానల్ను చూస్తున్న, సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన నమస్కారాలండి. మీ అందరినీ దేవుడు ఆయుర ఆరోగ్యాలతో దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా ఛానల్ చూసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మేము కొత్తగా పెట్టినామన్నమాట ఛానల్. మా ఆయన చూడండి ఎంత కష్టపడుతున్నాడో, టమాటాలు కట్ చేస్తున్నాడు. అదే కష్టమా టమాటాలు కట్ చేసేది? ఇట్లా కనపడుతున్నాడు కానీ వీడియోలో అంత అమాయకంగా అట్ట మాత్రం ఏమి ఉండడండి. ఆయన ఒరిజినల్ క్యారెక్టరే వేరే. ఈ వీడియోలో అంతా ఏం తెలియనట్టు అమాయకంగా నటిస్తున్నాడు. చుక్కలు చూపిస్తాడటనే నాకు. కెమెరాలో మాత్రం కెమెరా ముందు మాత్రం యాక్టింగ్ చేస్తున్నావు బాగా. ఏడ నేర్చుకున్నావు ఇంత అన్నట్టనా? నీ దగ్గరే. నా దగ్గరనా? మీ అమ్మ నేర్పించుంటారులే నీకు. అవునే, అదే కదా నువ్వు నేర్పించిన అంట చూడు. నీకేం తెలుసు పాపం. ఇంత అమాయకంగా ఉంటావు కానీ గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ తెలుసు నీకు. ఏం ఎరగనట్టు నటిస్తుంటావు. నేను సర్లే, ఎవరికైనా తెలుసు కానీ. ఏంటి తెలుసు? 20 years నీతోటి ట్రావెల్ చేసిందని నాకు తెలియదా? ఒక్క నిమిషం వస్తా, చూస్తాలే. విజిల్ వచ్చేది ఏం చూసాను, విజిల్ వస్తుండే నీట చూస్తా ఉండేనా? చూడండి, మొత్తం కట్ చేసి పెట్టిండు. ఈ టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర అంతా ఇంతే అండి. వీటిలలో ఎక్కువ మసాలాలు ఏం అవసరం లేదు. అయితే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది, అంతే సూపర్ ఉంటుంది. శుభ్రా, 4 విజిల్లు వచ్చినాయి, బంద్ చేశానా? వస్తున్నా, బంద్ చేయండి. 4 విజిల్లు వచ్చినాయి కదా, వచ్చినాయి, బంద్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఆమె ఎందుకు శుభ్రాన్ని పిలుస్తుంది అంటే నిక్ నేమ్ పెట్టుకుందండి నా గురించి. నా యాక్చువల్ పేరైతే వెంకటేష్,
కానీ శుభ్రాన్ని పిలుస్తుంది. కానీ అడ్జస్ట్ అయిపోవాలి, ఇంకా ఏం పిలిచినా కానీ. నాకైతే ఎప్పుడు క్లీన్ ఉండాలండి. అందుకే ఎప్పుడు క్లీన్ లేదంటే నేను చేయనండి. ఎందుకంటే నీట్గా ఉండాలి, మెయిన్ శుభ్రం ఉండాలి. శుభ్రం ఉంటే బాగుంటుంది. ఎట్లంటే అట్లా చేసుకొని ఎక్కడంటే అక్కడ పెట్టుకొని చేయటం నాకంటే నచ్చదండి. నేను కూడా ఎప్పుడైనా కానీ శుభ్రంగా ఉంటేనే నేను వంట రెడీ చేసుకుంటున్నాండి. ఎక్కడైనా కానీ, కింద కానీ, ఇక్కడ యూట్యూబ్ ఇంట్లో కానీ నీట్గా ఉంటేనే ఏదైనా చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా రెడీ చేయాలనో ఇప్పుడు తయారు చేసుకుందాము. చూడండి, పక్కన పెట్టేనా ఇది? పక్కన పెట్టేసి. ఏం పెట్టాను? కడాయి పెట్టానా? కడాయి పెట్టు. తవ్వ హీట్ అయింది, తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను. చూడు, సరిపోద్దా? కొంచెమే. ఆయిల్ హీట్ అయింది. కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డలు, పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను ఫస్ట్. కరివేపాకు ఎక్కడ ఉంది? కరివేపాకు. ఓకే, థ్యాంక్ యూ. ఉల్లిగడ్డలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు బాగా ఫ్రై అయిందండి. ఆనియన్ ఫ్రై అయ్యాయండి. కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక వాటర్ బాటిల్ ఉంటుంది, కింద ఉంది. ఎందుకు? నేను నీళ్ళు తెచ్చుకున్నా కదా పైకి తాగటానికి. చూడు ఎక్కడ పెట్టినావు నువ్వే. టమాటా మగ్గటానికి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టి కొంచెంసేపు మగ్గుతాయి కదా. మగ్గుతాయి, ఇంకా మూత పెడతా. టమాటా కొద్దిగా ఫ్రై అయిందండి. ఇట్లా ఇవి కారము, అవి కారం ఎట్లు ఇవ్వు, గుంటూరు కారము, తర్వాత బ్యాడిగి. గుంటూరు కారము 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇది కారం బాగుంటుందండి. అలాగే బ్యాడిగి కారము ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నానండి. చాలా కలర్ వస్తుంది ఇది. ఇప్పుడు కారం సరిపోద్ది, కొద్దిగా వేయాలి. కొద్దిగా ఈ గుంటూరు కారం సరిపోలేదా? కొద్దిగా బాగుంటుంది కదా, మనం అయితే కారకారం తింటాం కదా. కొద్దిగా చాలా సరిపోద్ది. ఇంకా చూడు ఫ్రెండ్స్, కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఫ్రై అయింది టమోటా మొత్తము. ఇప్పుడు దీంట్లో ఉడకబెట్టుకున్నటువంటి లివర్ పీసులు వేసుకోవాలండి. ఓపెన్ చేయి. బాగా ఉడికిపోయింది. స్మెల్ సూపర్ వస్తుంది. ఉడికిందో లేదు. బాగా ఉడికిపోయిందండి. చూడు, ఉడికినాయి లేవు? ఉడికినాయి. చూడు, వేస్తున్నాయి ఇంకా.
ఇంకా ఉప్పు కొంచెం తక్కువ అయింది. ఏది వేసుకుందాం, చూసి తర్వాత వేసుకుందాం. ఇందా ఉప్పు సరిపోలేదా? చూస్తాడు, తక్కువ అయింది. చూసి తర్వాత వేసుకోవచ్చు, ఏం కాదు. ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. ఇంక ఇది ఫ్రై కావాలి. నీళ్ళంతా ఇంకిపోవాలి ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో నేను ఏ మసాలాలు ఎక్కువ వేసుకోవట్లేదండి. ఖాళీ ధనియా పౌడరు, గరం మసాలా వేసుకుంటున్నానండి. కొబ్బరి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఇట్లాంటివి ఏం వేసుకోవట్లేదండి. చాలా టేస్ట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. కొత్తిమీర వేయాలన్నా ఇప్పుడు? తర్వాత వేసేది తర్వాత ఇంకొద్ది ఉడకనివ్వు. ఇది మూత పెడతావా? అక్కడ గాలి లేచిందండి బాగా. తడకోసారి స్టవ్ ఆగిపోతుందండి. ఇది మండుతుందిలే. మండుతుందిలే. ఇంటి పైన చేస్తున్నాం కదా, గాలి చాలా ఉంది ఈరోజు. కొంచెంసేపు ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి అంతే, మూత పెట్టుకొని. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకుందామండి. ధనియాల పౌడర్ అండి, నేనైతే 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. గరం మసాలా అండి, 1 స్పూన్ వేసుకుంటున్నాను అండి. ఓకేనండి సుబ్ర గారు. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చూడటానికి. తింటే కూడా అదిరిపోతుందండి సుబ్ర గారు. వేస్తుందనే చూడు, కలర్ చేంజ్ అయిపోయింది. కలర్ చాలా చేంజ్ అయిపోయింది. చాలా సులభంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. గుమ్మగుమ్మలాడుతుంది. స్మెల్ సూపర్ వస్తుంది సుబ్ర. బాగా వస్తుంది, చాలా వస్తుంది. అదిరిపోతుంది. ఇంకా ఆకలి అవుతుంది ఇప్పుడు. పొద్దు నుంచి ఏం తినలే, అట్నే ఉండం. ఆయన లివర్ ఫ్రై చేస్తే తిందామని. అవునా? నువ్వు చేసి 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 గంట చేస్తుండవు, ఆకలి ఏమో అవుతుంది. ఉడికిందో లేదు చూడండి. నేను పట్టుకోలేదు, నాకు శాత కాదు. ఏం కాదు. సూపర్ ఉందండి. ఇప్పుడు ఉప్పు పట్టిందే ముక్కకి? ఉప్పు పట్టింది, కానీ కొద్దిగా ఉడకాలి. ఫైనల్ టచ్ కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను అండి. ఫైనల్ టచ్. చాలా చాలా బాగుంది. ఇంతేనండి, చాలా సులభము. ఎంతో కష్టపడాల్సిన అవసరమే లేదు. సింపుల్గా చాలా టేస్ట్గా చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ఇంట్లో చేసుకొని ఒక్కసారి టేస్ట్ చూడండి, మీకే తెలిసిపోద్ది. మైండ్ బ్లాక్ అవుతుంది. కొద్దిసేపు ఉడకనియాలండి. అది కూడా వేసేయి. కొత్తిమీర చాలా రేట్ ఉందండి, 30 రూపీస్ ఉంది. అందుకే నేను లాస్ట్ వీడియోలో తీసుకొని రాలే, మటన్ వేయలే, రేట్ ఎక్కువ ఉంది. కానీ వేసే ఐటెం వేస్తే అది టేస్ట్ ఉంటుంది. మస్తు వచ్చింది. అంత కలర్ కానీ, స్మెల్ కానీ, గ్రేవీ కానీ, ఏం మసాలా లేకున్నా కూడా ఎంత గ్రేవీ వచ్చిందో చూడు. దాంట్లో సూపర్ ఉంది. లివర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ గ్రేవీ ఇంతే ఉంచుతావా కొంచెం, లేదంటే మొత్తం ఫ్రై చేస్తావా? ఇట్లానే ఉంచుతా గ్రేవీ. మీరు గ్రేవీ కావాలంటే ఇప్పుడు ఇంత ఉడికింది కదా, ఇంత గ్రేవీ వరకు వచ్చేంత వరకు బంద్ చేసుకోండి. లేదు మొత్తము డ్రై రోస్ట్ కావాలంటే డ్రై చేసుకోండి. ఇట్లా చేసుకున్నా బాగుంటుంది, అట్లా చేసుకున్నా బాగుంటుంది. మీకు ఏ టైప్ కావాలనో ఆ టైప్ చేసుకోండి. మేమైతే ఈరోజు కొంచెం గ్రేవీ ఉండేటట్టే చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే మా ఆయన పరోటా తెచ్చుకున్నాడు బయట నుంచి. ఈరోజు నేను కొంచెం పరోటా తెచ్చుకొని తింటా ఇంట్లోకని రెడీమేడ్ తెచ్చుకున్నాడు అండి. నాకైతే ఇష్టం లేదు రెడీమేడ్. ఆయన నేను తీసుకొని వచ్చుకుంటా ఈరోజు అని తెచ్చుకున్నాడు. ఇప్పుడు అది ఫ్రై చేసుకుంటాడంట. ఇది పక్కన పెట్టుకొని రెడీ అయింది కదా, నెక్స్ట్ ఈ ఫ్రై చేసుకుందాం. పక్కన పెట్టేస్తున్నా. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టి
నువ్వు ఇవి బాగా ఫ్రై చేసుకో, నేను రైస్ తెచ్చుకుంటా. నేను ఈ పరోటా తినను. సరే తెచ్చుకో. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు లైట్గా ఫ్రై చేశారండి. ఇప్పుడు నేను మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను. శుభ్ర, నాకు కూర ఆకలి అవుతుంది, శాతగట్టంలే. ఏం తట్టుకోలేవా? పొద్దు నుంచి ఏం తినలే, పట్టు వేయి కొంచెం. నువ్వు పరోటా బాగా చేసుకొని తిను. తింటాలే. తిని చూసి టేస్ట్ చెప్పు ఎట్లుందో. ఇదో గాలి ఎంత గాలింది పైన. రండి ఫ్రెండ్స్, అందరు తిందరు. చూడండి ఎట్టుందో కూర, చూడండి బాగా ఉడికిపోయింది. సూపర్ కుదిరింది శుభ్ర. ఓకే, థ్యాంక్ యూ. నేను పొద్దున్నుంచి ఏం తినలే, చేస్తే తొందరగా తిందామని లేట్ అయింది. చాలా ఆకలి అవుతుంది. ఎట్లుంది? మాటలు లేవు ఇంకా. ఫ్రెండ్స్, ఇంత మెత్త కొట్టుకున్నాం అనుకో, చాలా టేస్ట్. చిన్న కొట్టు, నా మీద కోపం అంత దాని మీద ఎందుకు పెడతావు? 5 పొరోటాలు రెడీ చేసుకున్నాను. మా పాపకు 1, నాకు 2, మా అమ్మకు 1, ఇలా డాడీ వచ్చింది ఆయనకు 1 అండి. ఇప్పుడు ఇంకా చికెన్ ఫ్రై లివర్ దీంట్లో వేసుకొని తిని నా సామిరంగా ఎట్లుందో మీకు చూపిస్తానండి. చపాతీలకు కూడా భలే ఉండే తట్టుంది, మస్తు ఉండే తట్టుంది కర్రీ. సూపర్ సూపర్ ఉంటుంది. జొన్న రొట్టెలకు కానీ, చపాతీలకు కానీ, దోశలకు కానీ, పరోటాలు ఎట్టుందో నువ్వు తిని చూసి టేస్ట్ చెప్పు. ఎట్టుంది? అబ్బా, ఏమి టేస్ట్ ఉందండి. తింటుంటేనే ఇంకా ఇది మొత్తం ఖాళీ చేయాలనిపిస్తుంది. ఈ పరోటాకు, ఈ చికెన్ లివర్ ఫ్రైకి ఎంత బాగుందండి. సూపర్ 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 ఉందండి. మళ్ళా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి మరొక కొత్త వంటతోటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.